హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. టుడేస్ టాపిక్ ఈజ్ హోమ్ ట్యాబ్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, సో ఎంఎస్ ఆఫీస్లో మెనూస్ ఏముంటాయి, సో ఎంఎస్ ఆఫీస్ మనకు అడ్వాంటేజెస్ ఏంటి, అలానే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసాం. అలానే ఎంఎస్ వర్డ్ ఎలా డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, డాక్యుమెంట్ ఎలా సేవ్ చేయాలి, సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. అది ఫస్ట్ క్లాస్, అది ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్. సో ఆ క్లాస్ విన్నాక సెకండ్ క్లాస్ వినండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. చూడండి, ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ సేమ్ రన్ ఓపెన్ చేయండి, విండో ప్లస్ ఆర్, ఇన్ వర్డ్ అని టైప్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని సో ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, పేజ్ సెటప్. సో లేఅవుట్కి వెళ్ళి పేపర్ సైజు A4. సో పేపర్ సైజ్ A4 సెట్ చేసుకున్నాం. సో ఇలా ఉంటుంది ఫస్ట్ డాక్యుమెంట్. అలానే నెక్స్ట్ ఓరియంటేషన్, పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా, మార్జిన్స్ ఎంత కావాలి, సో సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ చూడండి డిఫాల్ట్ నేమ్ ఏముంది, డాక్యుమెంట్ 1 బై డిఫాల్ట్ వస్తుంది. అది ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను, Ctrl+S. లొకేషన్ అడుగుతుంది, లొకేషన్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన నేమ్ ఏదో ఇచ్చుకోండి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇచ్చాను. డెస్క్టాప్ మీద లొకేషన్ డెస్క్టాప్ అని ఉంది, సేవ్. సో మన డాక్యుమెంట్ అనేది సేవ్ అయ్యింది. టైటిల్ బార్లో నేమ్ అనేది యాడ్ అయ్యింది. ఇలా వస్తుంది కదా డాక్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హోమ్ ట్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హోమ్ ట్యాబ్ ఉంది కదా, హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఫాంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసిన తర్వాత చూడండి, ఈ మ్యాటర్ టైప్ చేశాను కదా, దీనికి సైజ్ పెంచాలి. సెలెక్ట్ చేసి మౌస్తో డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఫాంట్ సైజ్ అని ఉంది కదా, ఫాంట్ సైజ్లో మీకు ఎంతవరకు ఉంది సైజు, 72 వరకు ఉంది. అంటే మాక్సిమం 72 వరకు చేయొచ్చు. సో 72 కన్నా ఇంకా మీకు ఎక్కువ కావాలనుకోండి ఫాంట్ సైజు, ఈ పక్కన చూసారా ఏ అనే సింబల్ ఉంది, గ్రో ఫాంట్, షింక్ ఫాంట్ అంటారు ఈ రెండు. సో దీంతో కూడా మనం ఏం చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. అలానే పక్కన షింక్ ఫాంట్ అంటే డిక్రీజ్ చేయొచ్చు. అంటే అప్ టు 72 వరకు కావాలంటే ఇందులో సెలెక్ట్ చేసుకోండి. 72 కన్నా ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, పక్కన ఉన్న రెండు ఆప్షన్స్ యూస్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి అండర్లైన్ చూపిస్తుంది. అంటే ఏంటి, బ్లూ కలర్ అండర్లైన్, సంథింగ్ గ్రామర్ మిస్టేక్. సో దాన్ని ఏం చేయాలని చెప్పి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా వర్డ్ చూపిస్తుంది కదా, వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను దీనికి ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ ఆప్షన్ ఉంది చూడండి, కర్సర్ ఫాలో అవ్వండి. ఓకే, క్యాలిబ్రీ అని ఉంది, ఇందులో మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలో ఆ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత దీన్ని బోల్డ్ చేయాలి, బోల్డ్, ఇటాలిక్. ఓకే, అండర్లైన్. సో ఇక్కడ అండర్లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన చూడండి ఒక డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటారు. దాన్ని క్లిక్ చేస్తే ఇందులో చూడండి మోడల్స్ ఉన్నాయి. అండర్లైన్ మీకు ఏ మోడల్ కావాలి, అలానే అండర్లైన్కి కలర్ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైన్ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండర్లైన్కి కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అలానే ఇక్కడ చూడండి సెట్టింగ్ అప్లై చేయడం తెలియాలి, సెట్టింగ్ రిమూవ్ చేయడం కూడా తెలియాలి. ఇప్పుడు నేను అండర్లైన్ పెట్టాను, అండర్లైన్ రిమూవ్ చేయాలనుకోండి మళ్ళీ కర్సర్ అక్కడ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు దేనికైతే సెట్టింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి బోల్డ్ హైలైట్ అయింది, అండర్లైన్ హైలైట్ అయింది. అంటే బోల్డ్ అనే సెట్టింగ్ అప్లై అయింది, అండర్లైన్ అనే సెట్టింగ్ అప్లై అయ్యింది. ఇప్పుడు నాకు బోల్డ్ అవసరం లేదు, క్లిక్ చేయండి. అండర్లైన్ అవసరం లేదు, క్లిక్ చేయండి, నార్మల్ అయిపోతుంది. అలానే ఇక్కడ చూడండి పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది, ఏబిసి స్ట్రైక్ అంటారు దాన్ని. అంటే మనం రాంగ్ అయితే ఏం చేస్తాం, స్ట్రైక్ చేస్తాం కదా. సో అలా దీన్ని స్ట్రైక్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ వద్దు అనుకుంటే మళ్ళీ క్లిక్ చేయండి, నార్మల్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫార్ములా టైప్ చేస్తున్నాను, A² + B² + 2AB, ఇది ఫార్ములా. అలానే ఒక కెమికల్ ఫార్ములా టైప్ చేస్తున్నాను, H2SO4. ఇందులో 2 అనేది పైకి వెళ్ళాలి కదా, స్క్వేర్. ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, సబ్స్క్రిప్ట్, Ctrl+Shift+. ఓకే, దీన్ని క్లిక్ చేయగానే 2 అనేది పైకి వెళ్తుంది. అంటే ఏదైతే మీరు స్క్వేర్ కింద పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. 2ని సెలెక్ట్ చేశాను. అలానే ఇక్కడ కింద ఫార్ములా చూడండి, H2SO4లో 2 అనేది కిందకి రావాలి బేస్.
సో 2 సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి, సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే బేస్ కింద వస్తుంది, సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్ పైన వస్తుంది. సో బేస్ సెలెక్ట్ చేసాం, సూపర్ స్క్రిప్ట్. అలానే 4 అనేది కూడా కిందకి రావాలి. సో ఈ ఆప్షన్స్ ఆల్రెడీ మనం వర్డ్ ప్యాడ్లో కూడా ఉన్నాయి, డిస్కస్ చేసాం. ఓకే, ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ విజన్ అని ఉంది కదా, ఈ విజన్ అనే దానికి స్టైల్స్ మార్చాలి, ఫాంట్ స్టైల్స్ మార్చాలి. అంటే కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫాంట్ స్టైల్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్. ఓకే, సో ఇప్పుడు ఇది హెడ్డింగ్ కింద పెట్టాలనుకో. హెడ్డింగ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్కి మిడిల్లో రావాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఏదన్నా ఒక వర్డ్ని మూవ్ చేయాలనుకోండి, స్పేస్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మూవ్ అవుతుంది, కీబోర్డ్లో స్పేస్ ప్రెస్ చేస్తే. బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ వస్తుంది. అలా కాకుండా కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ ఉంటుంది, ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఒకేసారి 4 క్యారెక్టర్స్ మూవ్ అవుతాయి చూడండి ఇలా. అలా కాకుండా నాకు ఎగ్జాక్ట్గా ఈ రోలర్ ఉంది కదా, రోలర్కి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చేయాలి డాక్యుమెంట్. సో ఇందులో అలైన్మెంట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. ఈ అలైన్మెంట్స్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అలైన్మెంట్ అన్నాను అనుకోండి, చూడండి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చింది. లెఫ్ట్ అలైన్మెంట్ లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ అలైన్మెంట్ రైట్కి వెళ్తుంది. సో అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాటర్ టైప్ చేసాం కదా, దీని సైజ్ తగ్గించాలి. సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పాను కదా, గ్రో అండ్ స్ట్రింగ్ ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఓకే, అలానే ఇంకా మీకు ఏదైనా మ్యాటర్ కావాలంటే ఇక్కడ టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా టైప్ చేశాను మ్యాటర్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని వీటికి లైన్కి మధ్యలో నాకు గ్యాప్ అనేది తగ్గించాలి. లైన్కి మధ్యలో గ్యాప్ చూడండి, పక్కనే ఆప్షన్ ఉంది, లైన్ స్పేసింగ్ అని ఉంది కదా, చూడండి 1.0, 1.5, చూడండి 2.0, 2.5, 3.0 మీకు ఎంత కావాలో అంత ఇందులో సెట్ చేసుకోండి. అర్థమైంది కదా. సో ఇది లైన్ స్పేసింగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్డ్ ఉంది కదా, సెలెక్ట్ చేశాను దీన్ని. నాకు ఆ లైన్ మొత్తానికి ఇలా కలర్ రావాలి, అంటే ఒక స్ట్రిప్ లాగా నాకు కలర్ అనేది పెట్టాలి. పక్కన చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది, కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే మీకు చూపిస్తుంది చూడండి, షేడింగ్. ఇందులో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఆటోమేటిక్గా లైన్ మొత్తానికి కలర్ అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్కి కావాలనుకోండి, మీకు ఏ లైన్కి అయితే కలర్ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ లైన్ మొత్తానికి కలర్ వస్తుంది. సార్ నాకు ఇలా లైన్ మొత్తానికి కాదు, ఓన్లీ ఈ ఒక వర్డ్కే కావాలి కలర్. అప్పుడు ఏం చేస్తాం, వర్డ్కే కావాలనుకోండి, పక్కన ఇంకొక ఆప్షన్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ హైలైట్ కలర్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసాం అనుకోండి, వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఏ వర్డ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా కలర్ అనేది అప్లై అవుతుంది. అంటే ఓన్లీ టెక్స్ట్కి మీరు కలర్ అప్లై చేయాలనుకుంటున్నారా, ఎంటైర్ లైన్ ఆర్ పారాగ్రాఫ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారా చూసుకుని దాన్ని బట్టి మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ అవసరం లేదు, ఈ లైన్ కలర్ రిమూవ్ చేయాలనుకోండి, మళ్ళీ కర్సర్ అక్కడ ప్లేస్ చేసి అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, సేమ్ ఈ ఆప్షన్ దాకా ఇచ్చాం కదా, ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి నో కలర్ అని ఉంది. సో నో కలర్. అలానే ఇది రిమూవ్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసుకుని ఇది ఎక్కడ ఇచ్చాము, టెక్స్ట్ హైలైట్ కలర్, టెక్స్ట్ హైలైట్ కలర్కి వెళ్ళి నో కలర్. ఓకే, అలానే నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫాంట్ కలర్ ఇవ్వాలి, అంటే ఈ ఫాంట్కి కలర్ మార్చుకోవాలి, టెక్స్ట్కి కలర్ మార్చుకోవాలి. చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది టెక్స్ట్ కలర్, ఇది క్లిక్ చేసుకుని మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది కదా. సో ఇది సో ఫాంట్ ఫస్ట్ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఫాంట్ స్టైలు, సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, ఇవన్నీ రెగ్యులర్గా కొన్ని ఆప్షన్స్ మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్లో డిస్కస్ చేసినవే. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేసాం, టెక్స్ట్ కలరు అలానే టెక్స్ట్ ఫాంట్ కలర్ ఈ రెండు చేంజ్ చేసాం. తర్వాత అలైన్మెంట్స్ పెట్టుకున్నాం, అలానే లైన్ స్పేసింగ్ ఇవన్నీ ఇచ్చాం. నెక్స్ట్ బార్డర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్కి అండర్లైన్ కావాలి నాకు. చూడండి ఇక్కడ బాటమ్ బోర్డర్, అండర్లైన్ కాదు బోర్డర్. ఓకే, అలానే టాప్ బోర్డర్, చూడండి అలానే లెఫ్ట్ బోర్డర్, అలానే చూడండి రైట్ బోర్డర్. ఆల్ సైడ్స్ బోర్డర్స్ వచ్చాయా. లేదు ఇలా కాకుండా డైరెక్ట్గా మనకి ఇందులో చూడండి, ఇప్పుడు నో బార్డర్ అంటే బార్డర్ రిమూవ్ అయిపోతుంది. నాకు మొత్తం ఆల్ సైడ్స్ బార్డర్ రావాలి, ఇందులో ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆల్ బోర్డర్స్. ఆల్ బోర్డర్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇలా మనకి ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ ఇందులో సెట్ చేసుకోవచ్చు. బార్డర్ వద్దు అనుకుంటే నో బార్డర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా 1 2 3 4 లేదంటే ABCD అని చెప్పి బుల్లెట్స్ అండ్ నెంబర్స్ పెట్టుకోవాలి.
ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది బుల్లెట్స్. సో బుల్లెట్స్లో ఏమన్నా మనకి సింబల్స్ ఉంటాయి. మీకు ఏ సింబల్ కావాలో సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా సింబల్ అనేది యాడ్ అవుతుంది అక్కడ. లేదు సింబల్ కాదు నాకు నెంబర్స్ కావాలి, లేదా ఆల్ఫాబెట్స్ కావాలి, లేదంటే రోమన్ నెంబర్స్ కావాలి, చూడండి పక్కన ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఆప్షన్స్, హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మ్యాటర్ మారుస్తున్నాను చూడండి. ఇందులో నేను ఏం చేస్తానంటే కంప్యూటర్స్ అని పెట్టాను. సో నాకు ఇందులో సబ్ టాపిక్స్ ఉంది. కంప్యూటర్లో నాకు ఏమున్నాయి సబ్ టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారనుకోండి, టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ లెసన్ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ లెసన్ 1, దాని అండర్లో మళ్ళీ ఇంకొక సబ్ లెసన్ ఉంటుంది 1.1, 1.2, 1.3, మళ్ళీ 1.1లో సబ్ లెసన్ ఉంది అనుకోండి 1.1.1, 1.1.2, అంటే మెయిన్ లెసన్ అండర్లో సబ్ లెసన్, మళ్ళీ దాని అండర్లో సబ్ లెసన్స్. నాకు అలాగా 1.1, 1.1.1 ఆ మెథడ్లో రావాలనుకోండి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్స్ అని టైప్ చేశాను, 1 అని ఉంది కదా, కర్సర్ లాస్ట్లో పెట్టుకోండి, పెట్టి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కంటిన్యూషన్ ఏమొస్తుంది 2 అని వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏమీ టైప్ చేయకుండా జస్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ బుల్లెట్ తీసుకుంది, జస్ట్ సర్కిల్ బుల్లెట్ ఒకటి తీసుకుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేశాను, ఎంటర్. చూడండి ఆటోమేటిక్గా అక్కడ నుంచి మళ్ళీ బుల్లెట్స్ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత డిటిపి అని ఇచ్చాను, దాని తర్వాత ఏఐ అని ఇచ్చాను, దాని తర్వాత డేటా అని ఇచ్చాను. ఓకే, మళ్ళీ నాకు ఎంఎస్ ఆఫీస్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తారు, కర్సర్ ఎంఎస్ ఆఫీస్ దగ్గర పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే కంటిన్యూషన్ బుల్లెట్ ఏముంది అది వస్తుంది. మ్యాటర్ ఏమీ టైప్ చేయకుండా అలా ఎంటీగా ఉంచి ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయగానే మళ్ళీ బుల్లెట్ తీసుకోండి. సో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో నాకు ఏమున్నాయి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. అర్థమైంది కదా, 1 అనే లెసన్లో ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో డిఫాల్ట్గా సింబల్స్ మనకి ఇలా వచ్చాయి. సో ఇప్పుడు సింబల్స్ మార్చుకోవాలనుకుంటున్నాను. సో కర్సర్ అక్కడ పెట్టి ఇక్కడ చూడండి మల్టీ లెవెల్ లిస్ట్ అని ఉంది కదా, సో మల్టీ లెవెల్ లిస్ట్లో మోడల్స్ ఉంటాయి. మీకు ఏ మోడల్ కావాలి చూడండి, సింబల్ సెలెక్ట్ చేశాను నేను. ఓకే, లేదు వేరే ఇంకేమన్నా కావాలి, ఇందులో చూడండి ఆప్షన్స్ ఉన్నాయి 1, 1.1, 1.1లో మళ్ళీ 1.1.1, 1.1.2. ఓకే, ఇలా మీకు ఏది కావాలో అది ఇందులో సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, లేకపోతే మెయిన్ ఆర్టికల్, అందులో సెక్షన్, అందులో సబ్ సెక్షన్, అంటే ఇవన్నీ ప్రీడిఫైన్డ్, ఆల్రెడీ ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం ఈ ఆప్షన్స్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అర్థమైంది కదా, సో ఇది మల్టీ లెవెల్ లిస్ట్ అంటారు. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ చేయవలసింది ఇందులో మెయిన్గా. అర్థమైంది కదా, సో ఫాంట్, అలానే ఫాంట్ సైజు, అలానే నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఇవన్నీ చేసాం. అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండెంట్ ఆప్షన్ ఉంది. ఇండెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది కదా, సెక్షన్ మొత్తాన్ని నేను మూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏమవుతుంది, సెక్షన్ మొత్తం మూవ్ అవుతుంది చూసారా, అంటే ఈ పక్కన నేను ఏదైనా ఒక పిక్చర్ లాంటిది ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మ్యాటర్ మొత్తాన్ని నేను రైట్ సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నాను. అలానే మళ్ళీ బ్యాక్, 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అక్కడ. ఇండెంట్ ఆప్షన్ అంటారు అనమాట, అంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడం మ్యాటర్ని. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడం ఇండెంట్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి మ్యాటర్ నేను టైప్ చేశాను కదా, నాకు ప్రీవియస్ సెట్టింగ్స్ కావాలి. అంటే స్టార్టింగ్ ఇంకా ఆల్రెడీ అండు అనే ఆప్షన్ చెప్పాను. అండుకు షార్ట్ కట్ ఏంటి, Ctrl+Z. నోట్ ప్యాడ్లో 1 టైమే అండు అవుతుంది, వర్డ్ ప్యాడ్లో మల్టిపుల్ టైమ్స్ అవుతుంది, ఇందులో కూడా మల్టిపుల్ టైమ్స్ అండు అవుతుంది. అండుకే షార్ట్ కట్ చూడండి ఇక్కడ మనకు ఉన్నాయి, యారో మార్క్స్ ఉన్నాయి చూసారు అక్కడ, ఇది అండు Ctrl+Z. ఈ పక్కన చూడండి రీడు Ctrl+Y. రీడు అంటే ఫార్వర్డ్ అవుతుంది, అండు అంటే బ్యాక్వర్డ్ అవుతుంది. సో నేను అండు ఇచ్చాను అనుకోండి, చూడండి మన స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అంతవరకు మనం అండు చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తున్నాను నేను, క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది బ్యాక్ వెళ్తుంది చూడండి, అండు అవుతుంది. ఓకే, మళ్ళీ ప్రీవియస్ సెట్టింగ్స్ కావాలనుకోండి మళ్ళీ రీడు కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండు అయ్యింది, ఇంకా కావాలంటే ఇంకా మనం స్టార్టింగ్ వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళాలనుకోండి రీడు అంటే Ctrl+Y షార్ట్ కట్. సో రీడు క్లిక్ చేస్తే ముందుకు వెళ్తుంది ఆప్షన్. ఇలా అండు రీడు 2 చేసుకోవచ్చు, అండు Ctrl+Z, రీడు Ctrl+Y. ఓకే, సో ఇప్పుడు ఇలా మ్యాటర్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ మ్యాటర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A to Z, Z to A. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, A to Z,
Z2A సార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి అసెండింగ్ ఆర్డర్లో కావాలా డిసెండింగ్ ఆర్డర్లో కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాను అండ్ ఆటోమేటిక్గా ఏమైంది CEHMP. ఓకే, అదే డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చామనుకోండి రివర్స్లో వెళ్తుంది PMHEC అలా. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో మనకి ఎలా కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను విజన్ అనే మ్యాటర్ టైప్ చేశాను కదా. సో ఇది ఎలా ఉంది, మనకి క్యాపిటల్ V వచ్చింది, తర్వాత ISION అని వచ్చింది. నాకు ఈ మ్యాటర్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో కావాలి, అప్పర్ కేస్లో కావాలి. అప్పర్ కేస్ లోవర్ కేస్, లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. మామూలుగా మనం ఏం చేస్తాం, కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఉంటుంది, క్యాప్స్ లాక్ ఆన్ చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కొత్తగా మ్యాటర్ టైప్ చేస్తున్నాను, క్యాప్స్ లాక్ ఆన్ చేసి టైప్ చేస్తే క్యాపిటల్ లెటర్స్లో వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేసి టైప్ చేస్తే స్మాల్ లెటర్లో వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ మ్యాటర్ ఉంది, టైప్ అయ్యి ఉంది మ్యాటర్, నేను మ్యాటర్ టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన మ్యాటర్ని చేంజ్ చేయాలి లోవర్ కేస్ అప్పర్ కేస్ కింద. దానికి ఇందులో మనకు ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ, చేంజ్ కేస్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఇందులో చూడండి సెంటెన్స్ కేస్. సెంటెన్స్ కేస్ అంటే ఏంటి, సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఓకే, లోవర్ కేస్ చూడండి అన్ని లోవర్ కేసులోకి వచ్చాయి. అలానే మళ్ళీ ఇందులో ఏం చేస్తున్నా, అప్పర్ కేస్ అన్ని క్యాపిటల్ లెటర్లోకి వచ్చాయి. అలానే నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అంటే ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి, ప్రతి వర్డ్లోనూ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. అలానే ఇంకోటి ఉంది చూడండి ఇందులో టాగల్ కేస్, అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ వస్తుంది, రిమైనింగ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. సో ఇందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా మనం వాడేది సెంటెన్స్ కేస్. దీనికే ఒక షార్ట్ కట్ ఉంది, Shift+F3. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని F3 ప్రెస్ చేయండి. చూడండి ఒకసారి ప్రెస్ చేశాను అప్పర్ కేస్, మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను స్మాల్ లెటర్స్, మళ్ళీ ప్రెస్ చేశాను సెంటెన్స్ కేస్. సో షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను కీబోర్డ్లో Shift+F3. Shift+F3 అనగానే చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూసారా, అప్పర్ కేస్, లోవర్ కేస్, సెంటెన్స్ కేస్ 3 చేంజ్ అవుతున్నాయి. అర్థమైంది కదా. సో దీన్ని చేంజ్ కేస్ అంటాం దీన్ని. నెక్స్ట్ దీని పక్కన ఇంకొక ఆప్షన్ చూడండి, క్లియర్ ఆల్ ఫార్మేట్. ఫార్మేట్ అంటే ఏంటి, టెక్స్ట్కి మనం అప్లై చేసిన సెట్టింగ్స్ని ఏమంటాం, ఫార్మేట్ అంటాం. టెక్స్ట్కి అప్లై చేసిన సెట్టింగ్స్ని ఫార్మేట్ అంటాం. క్లియర్ ఫార్మేట్ అంటే ఇక్కడ చూడండి విజన్ అనే టెక్స్ట్కి సమ్ సెట్టింగ్స్ అప్లై చేసాం. నౌ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ దోస్ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి, ఫార్మేట్ని రిమూవ్ చేయాలి. సో కర్సర్ ఇక్కడ పెట్టి లేదంటే ఆ వర్డ్ సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఫార్మేట్ అన్నాం అనుకోండి, చూడండి డిఫాల్ట్ అంటే మొత్తం సెట్టింగ్స్ అన్ని రిమూవ్ అయిపోయి స్టార్టింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది విజన్ అని. ఓకే, ఇది క్లియర్ ఫార్మేటింగ్ ఆప్షన్. అర్థమైంది కదా. ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసాం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ కూడా. అలానే ఇవి అలైన్మెంట్స్, ఇవి ఇంపార్టెంట్. ఈ అలైన్మెంట్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, జస్టిఫై అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మ్యాటర్ అంతా డిలీట్ చేసి మీకు ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలి అంటే ఒక కమాండ్ చెప్తాను, =rand ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. టైప్ చేయగానే మ్యాటర్ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి మ్యాటర్ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ఆల్ చేస్తున్నాను. సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ ఏంటి, Ctrl+A. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈక్వల్గా వచ్చింది, ఇక్కడ ఈక్వల్గా వచ్చిందా. బట్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అంటే నాకు బోత్ సైడ్ ఈక్వల్గా రావాలి అంటే ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇలా నాకు ఈక్వల్గా రావాలి బోత్ సైడ్స్. దాన్ని జస్టిఫై చేయాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి జస్టిఫై ఆప్షన్ చూసారా, Ctrl+J షార్ట్ కట్. చూడండి ఇప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ వచ్చింది. సో ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఇది మిడిల్ సెంట్రల్ అలైన్మెంట్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది జస్టిఫై ఆప్షన్. అర్థమైంది కదా. ఇందాక మీకు టెక్స్ట్ హైలైట్ కలర్ చెప్పాను చూసారా, ఇది షేడింగ్ ఆప్షన్. ఇందాక ఒక లైన్కి ఇచ్చాం, అలా ఒక పారాగ్రాఫ్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అప్లై చేయండి, ఆ పారాగ్రాఫ్ మొత్తానికి కలర్ అనేది హైలైట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి మీకు నచ్చిన కలర్, ఏ కలర్ కావాలో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా. ఓకే, మళ్ళీ వద్దు అనుకుంటే సేమ్ కర్సర్ అక్కడ ప్లేస్ చేసి ఏం చేయాలి, నో కలర్ కర్సర్ అక్కడ ప్లేస్ చేయండి, నో కలర్. అర్థమైంది కదా. సో ఇవి ఓకే. సో ఇవన్నీ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ విజన్ అనే ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. జనరల్గా హెడ్డింగ్ అంటే మనం ఏం చేస్తాం, మ్యాటర్ టైప్ చేసి దానికి సైజ్ పెంచుకొని మిడిల్లో సెట్ చేసుకొని కలర్ అప్లై చేసి బోల్డ్ పెట్టి అండర్లైన్ పెట్టి సంథింగ్ డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తాం. అంటే చూడగానే మనకి ఇది హెడ్డింగ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది హెడ్డింగ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కానీ
సిస్టమ్కి ఇక్కడ మనం టైప్ చేసిన మ్యాటర్కి ఈ మ్యాటర్కి రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండింటిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది సిస్టమ్. ఓకే, విజన్ అనే మ్యాటర్ని కింద ఉన్న మ్యాటర్ని రెండింటిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది. మనం ఏంటంటే మన విజిబిలిటీ కోసం దీన్ని హెడ్డింగ్ కింద చూపించాలని చెప్పి సమ్ ఫార్మాట్స్ అప్లై చేసాం, కానీ సిస్టమ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది హెడ్డింగ్ అని చెప్పి సిస్టమ్కి చెప్పాలి, ఇది నార్మల్ మ్యాటర్, ఇది హెడ్డింగ్ అని చెప్పేసి సిస్టమ్కి చెప్పాలి. సో దానికోసం మనకి ఎంఎస్ వర్డ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ ఇచ్చాడు, మెయిన్ హెడ్డింగ్, సబ్ టైటిల్ అని చెప్పేసి. అంటే మీరు టైప్ చేసిన మ్యాటర్ని కనుక మనం హెడ్డింగ్ అని చెప్పాలనుకోండి, ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో చూడండి హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 1 అని ఇచ్చాను. సో ఈ స్టైల్ ఏదో ఒక స్టైల్ హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు కలర్స్ ఇవన్నీ మార్చుకొని సైజ్ అది ఇంక్రీజ్ చేసుకొని అలైన్మెంట్ చేసుకోండి. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, దీన్ని హెడ్డింగ్ కింద ట్రీట్ చేస్తుంది, కింద మ్యాటర్ని నార్మల్ మ్యాటర్ కింద ట్రీట్ చేస్తుంది. ఎందుకని, దీనికి నేను హెడ్డింగ్ స్టైల్ అనేది అప్లై చేశాను. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్ మనకి ఇందులో. అలానే ఇక్కడ చూడండి ఫైండ్, ఏదైనా ఒక వర్డ్ ఫైండ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ది అనే వర్డ్ ఎక్కడ ఉందో ఫైండ్ చేయాలి. ది అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి కలర్ హైలైట్ అయి చూపిస్తుంది, అర్థమైంది కదా. అలానే రీప్లేస్, ది అనే ప్లేస్లో నాకు ఏం రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎస్ అని రావాలి. అంటే ది అని ఎక్కడెక్కడైతే ఉందో ఆ ది అనేది రిమూవ్ అయిపోయి ది ప్లేస్లో నాకు ఏం రావాలి, విఎస్ఎస్ అని రావాలి. చూడండి ఇప్పుడు రీప్లేస్ అన్నాను అనుకోండి, రీప్లేస్ ఆల్, చూడండి ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఎక్కడెక్కడైతే ది అని ఉందో ఆ ప్లేసెస్లో విఎస్ఎస్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ది అనేది రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో ఏమొస్తుంది, విఎస్ఎస్ అని వస్తుంది, అర్థమైంది కదా. ఇప్పుడు విఎస్ఎస్ను ఫైండ్ చేయండి, చూడండి అది ఇందాక ది అని ఉండేది ది ప్లేస్లో విఎస్ఎస్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్, తెలుసు కదా సెలెక్ట్ ఆల్ చెప్పాను మీకు ఆల్రెడీ. సెలెక్ట్ ఆల్ అంటే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. అలానే కట్, కాపీ, పేస్ట్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని కాపీ చేసి, కాపీకి షార్ట్ కట్ ఏంటి, Ctrl+C. సో కాపీ చేశాను, ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసుకుని Ctrl+V పేస్ట్. ఓకే, అంటే ఒకసారి కాపీ చేసి మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని మనం పేస్ట్ చేసుకోవచ్చు. కట్ అంటే ఏమవుతుంది, సెలెక్ట్ చేసి కట్ అన్నాను అనుకోండి, కట్ అంటే అక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి మళ్ళీ ఏం చేయాలి, పేస్ట్ అన్నాం అనుకోండి, పేస్ట్ అవుతుంది. ఓకే, కట్, కాపీ, పేస్ట్. కట్ అంటే అక్కడ నుంచి రిమూవ్ చేసి వేరే ప్లేస్లో పేస్ట్ చేస్తుంది, కాపీ అంటే ఒరిజినల్ అలాగే ఉంటుంది, డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు నేను అండూ చేస్తున్నాను డాక్యుమెంట్ని, అండూ చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ పెడుతున్నాను, కంప్యూటర్స్ ఇంగ్లీష్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ విజన్ అని ఉంది కదా, ఈ విజన్కి నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని స్టైల్స్ అవి అప్లై చేస్తున్నాను. ఓకే, సంథింగ్ ఇలా కొన్ని స్టైల్స్ అప్లై చేశాను. సో ఇప్పుడు నాకు ఈ విజన్ అనేది ఎలా ఉందో సేమ్ కంప్యూటర్ కూడా అలాగే రావాలి, ఇంగ్లీష్ అనేది కూడా అలాగే రావాలి. అంటే జనరల్గా ఇప్పుడు నేను దీన్ని కాపీ అన్నాను అనుకోండి, కాపీ అయితే ఏమవుతుంది, ఇది రిమూవ్ అయిపోయి విజన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు కాపీ పేస్ట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రీప్లేస్ ది టెక్స్ట్, ఐ వాంట్ టు రీప్లేస్ ది ఫార్మేట్. అంటే కంప్యూటర్ అనే స్పెల్లింగ్ అదే ఉండాలి, కానీ దీనికి ఉన్న ఫార్మేట్ దీనికి రావాలి. ఇప్పుడు దీన్ని కాపీ చేసి పేస్ట్ అన్నాను అనుకోండి, ఇది రిమూవ్ అయిపోతుంది, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నాకేంటి, కంప్యూటర్స్ అని ఇదే ఉండాలి, కానీ సెట్టింగ్ మాత్రం దీనికి ఏదైతే ఉందో ఆ సెట్టింగ్ దీనికి రావాలి. సో జనరల్గా కాపీ అంటే ఏమవుతుంది, మ్యాటర్ కాపీ అయ్యి అదే పేస్ట్ అవుతుంది. మ్యాటర్ కాకుండా మ్యాటర్కి ఉన్న ఫార్మేట్ సెట్టింగ్స్ కాపీ చేయాలనుకోండి, దానికి ఒక ఆప్షన్ ఉంది మనకి, ఫార్మేట్ పెయింటర్. సో ఫార్మేట్ పెయింటర్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూజ్ టు కాపీ ది సెలెక్టెడ్ టెక్స్ట్ ఫార్మేట్. అంటే టెక్స్ట్ని కాపీ చేయదు, టెక్స్ట్ ఫార్మేట్ని కాపీ చేస్తుంది, చేసి దాన్ని మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కర్సర్ ఇక్కడ పెట్టాను, అంటే ఏ ఫార్మేట్ అయితే కాపీ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ని ప్లేస్ చేయండి, ప్లేస్ చేసి ఫార్మేట్ పెయింటర్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఆ ఫార్మేట్ని కాపీ చేసుకుంది. ఇప్పుడు ఏ టెక్స్ట్ కావాలి మీకు ఆ ఫార్మేట్, కంప్యూటర్స్కి అప్లై చేయాలి. సో అక్కడ కర్సర్ పెట్టి జస్ట్ అలా దాన్ని డ్రాగ్ చేయండి, ఏమైంది, ఆ విజన్కి ఏదైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ దీనికి అప్లై అయిపోతుంది. అలానే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అని ఉంది, అర్థమైందా. సో అలాగే మనకి ఏంటంటే సెలెక్టెడ్ టెక్స్ట్ ఫార్మేట్ని కాపీ చేసి రిక్వైర్డ్ టెక్స్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు, అది ఫార్మేట్ పెయింటర్ అంటే. సో ఎంఎస్ వర్డ్లో ఇది ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో మనం ఏం చేయొచ్చు, హోమ్ ట్యాబ్లో
ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, కేస్ చేంజ్ చేసుకోవచ్చు, అలానే బుల్లెట్స్ మల్టీ లెవెల్ లిస్ట్ అప్లై చేయొచ్చు, హెడ్డింగ్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు, ఫార్మాట్ పెయింటర్ చేయొచ్చు. ఇవన్నీ హోమ్ ట్యాబ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్స్. సో క్లాస్ విన్న తర్వాత షార్ట్ కట్స్ నీట్గా రాసుకొని ఒకసారి సిస్టమ్లో ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.